గద్దరన్న కేవలం తన స్వార్థం కోసమే పనిచేశాడు, ప్రజల కోసం పనిచేసినట్టుగా ఉన్నాడు తప్పితే లేదనేది చాలామంది ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మాట్లాడుతున్నారు. ఏంటి అసలు అలాంటి మాటలు మాట్లాడేవారికి? ఆయనే సరే ఈనాల మంచిగా కరెక్ట్ క్వశ్చన్ వేసినాం. ఈ అపవాద బాగా అందరూ సంపాదించుకున్నట్టు చేసుకుని అపవాదం ఉన్నది. సూర్యం, చంద్రం, వెన్నెల వాళ్ళు ఇంత పిల్లలు ఉండే సార్. అవును, అప్పుడు పిల్లలు అన్నకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. వెన్నెల మనం పోటీ చేసిందిగా, పోటీ చేసినారు. అయితే అప్పుడు వాళ్ళు ఇంత పిల్లనప్పుడు నేను అంతకంటే రెట్టింపు ఇంత ఉంటుంది సార్. అన్నింటి వేది మేము అన్నింటికన్నా ఛానళ్ళు ఉన్నాయి సార్. మా తల్లిదండ్రులు కొంత అయితే అక్కడ కొన్ని 30 సంవత్సరాల దాకా అన్నింట్లో ఉన్న చేసిన. అయితే అప్పుడు బయట దేశంలో చదువుకుంటున్నారని ప్రాపగండ చేశారు. రియల్గా అన్న కొడుకులు బయట దేశంలో ఎప్పుడు చదువుకోలే అన్న ఉన్నంతసేపు ప్రజల మధ్యలో వేయండి. ఆయన కనుక డబ్బులే సంపాదించుకోలే అనుకుంటే వీళ్ళందరూ ఎవరు సార్? సినిమా పాటలు రాసుకుని డబ్బులు. అయితే అదే మేము చెప్పకూడదు. ఎందుకంటే బూతు సాహిత్యం రాస్తే లక్షల వేలు కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళు. నీ బుగ్గకే సిగ్గు లేదా, మనసుకే బుద్ధు రాలే, రబ్బరి గాజులు ఇది ఏమైనా పాటలా సార్? ఇలాంటి పాటలు రోజుకో 100 రాస్తాడన్న. కానీ మనం బతికినంతసేపు ప్రజల గురించి బతకాలి, ప్రజల జీవితం పాడాలని చెప్పి మాలాంటి వాళ్ళు కూడా చెప్పిన చరిత్ర అన్నకున్నది సార్. రియల్గా అన్న చచ్చిపోతే ఏమున్నా సార్ ఇంటికాడ దినాలు చేస్తే ఖర్చు పెట్టే వాళ్ళ హాలత్ లేదు వాళ్ళ ఫ్యామిలీకి. మీరు కూడా నేను ఇంటర్వ్యూ చేశాను. ఈ పరిస్థితిలో గద్దరన్న పేరు తగ్గట్టుగా చేయాలి కదా. వాళ్ళ అబ్బాయి సూర్య అనుకుంటా, ఒక ఆయన చనిపోయాడు కదా, చంద్రం అంటాడు చనిపోయాడు. సూర్య గారిని ఇంటర్వ్యూ చేశా, ఏడ్చాడు ఆయన. అసలు అన్ని ఎలిగేషన్స్ అని ఫాల్స్ ఎలిగేషన్స్ అవన్నీ. కానీ పాట గద్దర పాట గాడి తప్పిందని రాశారు చాలా మంది సార్. ఎందుకు గాడి తప్ప? ఆయన ఓపికన్నంతసేపు నేను చేసిన వాళ్ళు చేసిన అనేక ఉద్యమకారులు, మహామేధావులు, రాష్ట్ర కమిటీ అట్లా వాళ్ళు కూడా చేస్తున్నారు. చేత కానప్పుడు మనం బయటికి రావడం జరిగింది. అందులో భాగంగా గద్దరన్న కూడా రావడం జరిగింది. ఇక దాన్ని తీసుకుపోయి పైసలు సంపాదించండు, కోట్లు సంపాదించి ఇప్పుడు ఉండాలి కదా. తండ్రి చనిపోయాడు, పిల్లలను వినియోగించుకుంటారు కదా, అదంతా వాళ్ళకే చెల్తుంది. ఆ మాట్లాడినోళ్ళకి వాళ్ళకి వదిలిపెట్టాలి, మనకు అవసరం. ఆయన నిజాయితీగా బతికిండు రియల్గా సార్ గద్దరన్న చనిపోయాడు. కానీ మరి కేసీఆర్ మరి ఇలాంటి వాళ్ళందరినీ గౌరవించుకోకుండా ఆ గద్దర్నే 3 గంటల సేపు అక్కడ ఆపిండంటే సార్ దాన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? ఇక అది పొలిటికల్, అది పెద్దవాళ్ళు మాట్లాడేది. గద్దరన్న నేను అయితే ఒకసారి ఆపద్దు తప్పు. అయితే గద్దరన్న కేసీఆర్ సార్ ఏం చేసిండు, ఒకసారి శ్రీనివాస్ సార్ ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యనారాయణ ఆయన రాజీనామా చెప్తే నువ్వు రాజీనామా చేస్తే గెలిచి చూడమంటే సత్యనారాయణ రాజీనామా చేస్తే ఈయన కూడా రాజీనామా చేసినట్టు కేసీఆర్. అప్పుడు రాజీనామా చేసినప్పుడు ఖమ్మం నుంచి వెళ్ళి కరీంనగర్ దాకా పాదయాత్ర చేసింది సార్ ఉద్యమంలో. చాలా పెద్ద పాత్ర, మమ్మల్ని అందరు కదిలించిన పాత్ర గద్దరన్నది కాదా? ఎవరు చేసారు మాకంటే ఉద్యమం ఎవరు? ఆయన చేసిన వాటిలో వీళ్ళంతా ఎవరు అందుగురించి అంత పెద్ద మనిషిని ఆహ్వానించనుండే కేసీఆర్ కూడా కొంచెం జరిగింది లోపం అన్నను. ఇంకా ఉద్యమకారులను చాలామంది ఉద్యమకారులను సార్, చాలామంది ఉద్యమకారులను కొంత మర్చిపోయారు. కానీ ఉద్యమకారులని మరి అక్కుడు చేర్చుకున్నాడా, విస్మరించాడా కేసీఆర్? విస్మరిస్తేనే కాదు సార్ ఇప్పుడు మొన్న కొంచెం పరిణామం చెప్పగా తప్పదు కదా. ఎందుకంటే ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు సార్. అవును, ఎవరికి ఇంకా అక్కడ దాకా పోకండి. ఇంకా వాస్తవం మరి మీరు ఉద్యమకారులు కాదా? మీకు న్యాయం చేశారా? పోనీ మీరు కళాకారులు కదా, మీకు ఏమైనా ఉద్యోగం వచ్చిందా? మరి అదే నేను అంటున్నా, కలిసి 200 గజాల భూమని ఇచ్చిందా? అదే ఇప్పుడు మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 200 గజాలు 10 లక్షలు హాస్పిటల్ ఖర్చు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. ఇస్తే ఇంకా మీ గవర్నమెంట్ 10 కాలాలు చల్లగా ఉంటాయి. ఇంకా ఉద్యమకాలాలు మర్చిపోవద్దు. అప్పుడు ఆ పాట ఉన్నది కదా, చల్లగా ఉండాలి అన్న పాడింది కదా, అన్న పాట అట్లా అందరూ చల్లగా ఉండాలి.